భారతీయ జనతా పార్టీ సింగిల్గా అధికారంలోకి వస్తుందా చూడాలి, సందేహమే. ఎందుకంటే కూటమిగా రావడం వేరు, సింగిల్గా దానికి అంతకుముందు 280 అంటే 280 దాటితే సింగిల్గా అధికారంలోకి వచ్చి మిగతాది కూటమి కలిపినట్టు. కానీ ఇవాళ చూస్తే భారీ తేడా. 293 ఐఎన్డీఏ ఇదే ఎన్డీఏ కూటమికి అయితే ఐఎన్డీఏ కూటమి 233 దాకా పుంజుకోవడం, ఇతరులు 17 దగ్గరికి పరిమితం కావడం అన్నటువంటిది కీలకం. ఇతరులు అన్నప్పుడు ఇక్కడ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి 4, అటు పక్కన ఒరిస్సా నవీన్ పట్నాయక్ ఇట్లాంటి వాళ్ళు అనమాట. ఇందులో భారతీయ జనతా పార్టీ వచ్చేటప్పటికి దాదాపుగా ఒక 40 స్థానాల్లో ఎన్డీఏకి ఇంకా వచ్చేటటువంటి అవకాశం ఉంది. 10,000 ఓట్లతో అటు ఇటు నడుస్తున్నాయి. అందులో 32 భారతీయ జనతా పార్టీకే ఉన్నది. అది ఎక్కువగా ఉత్తరప్రదేశ్లో ఉంది. 10,000 ఓట్ల తేడాతో అటు ఇటు. రాత్రి దాకా స్పష్టత రాదు. కానీ బీజేపీ వాళ్ళు మాత్రం సింగిల్గానే సాధిస్తాం అన్నటువంటిది నమ్ముతున్నారు.